బెట్టింగ్ యాప్స్ అన్ని కూడా చట్ట విరుద్ధమే అంటున్నారు కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌసాలం. బెట్టింగ్ మాఫియాల ఆట కట్టించేందుకు తాము అన్ని విధాల ప్రయత్నాలు చేస్తున్నామని, దోషులు ఎంతటి వారైనా సరే విడిచిపెట్టే ప్రసక్తే లేదు అని ఆయన హెచ్చరిస్తున్నారు. అయితే బెట్టింగ్ ను ఆపాలి అంటే యువతలోనూ చైతన్యం రావాలి అని, ఇళ్లలో తల్లిదండ్రులు కూడా పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు తీసుకోవాలి అని ఆయన సూచించారు. బెట్టింగ్ మాఫియాపై మరిన్ని వివరాలను కమిషనర్తో మా ప్రతినిధి రమణ చేసిన ఫేస్ టు ఫేస్ లో చూద్దాం. బెట్టింగ్ యాప్స్ బారిన పడి అప్పుల పాలై యువత బలవన్ మరణాలకు పాల్పడుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే ఈ నెలలో 3 యువకులు చనిపోయిన ఘటన వాళ్ళ కుటుంబాల్లో విషాదం రేపుతుంది. అయితే మరొక వైపు రాష్ట్ర వ్యాప్తంగా ఈ బెట్టింగ్ యాప్స్ పైన విస్తృతమైన చర్చ జరుగుతున్న నేపథ్యంలో కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, దీనిపైన అప్రమత్తం ఏ విధంగా చేస్తున్నారు, మాతో మాట్లాడడానికి సిపి గౌసాలం ఉన్నారు. ఒకసారి మాట్లాడడం సార్, చెప్పండి. ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్న ట్రెండ్ అంతా చూస్తున్నారు, 3 చనిపోయారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో. సో మన కమిషనరేట్ పరిధిలో ఇలాంటి వాటి పట్ల మీ చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎట్లా మీ ప్రికాషన్స్ ఏముంటాయి సార్? బ్యాటింగ్ యాప్ రిలేటెడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ తెలిసి ఉండాలి, ఇట్ ఈస్ టోటలీ ఇల్లీగల్. మన తెలంగాణలో తెలంగాణ గ్యామింగ్ యాక్ట్ కింద ఇట్ ఈస్ బ్యాన్ ఉంది. సో కానీ చాలామంది ఎస్పెషలీ యూత్ పీపుల్ దే ఆర్ గెటింగ్ అడిక్టెడ్ టు దిస్ బెట్టింగ్ థింగ్. సో అది కంట్రోల్ చేయడానికి ఫస్ట్ మనకి అవేర్నెస్ ఉండాలి. సో దీంట్లో పోలీస్ తరఫు నుంచి, డిపార్ట్మెంట్ తరఫు నుంచి మేము చేస్తున్నాము. కానీ పేరెంట్స్ అండ్ టీచర్స్ రోల్ కూడా చాలా ఇంపార్టెంట్. సో దాట్ వాళ్ళు ఆన్లైన్ ఏం చేస్తున్నారు, సోషల్ మీడియాలో ఏం చేస్తున్నారు, ఇంటర్నెట్ ఎట్లా వాడుతున్నారు, అది సర్వేలెన్స్లో ఉండాలి. అండ్ దే షుడ్ గైడ్ దేర్ చిల్డ్రన్. ఇది కాకుండా ఇల్లీగల్ యాక్టివిటీ కాబట్టి మన నిఘా ఉంది. దీనికోసం మన దగ్గర ఏమైనా కంప్లైంట్ వస్తే దీని రిలేటెడ్ ఎఫ్ఐఆర్ చేసి మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాము. మన దగ్గర స్పెషల్ టీం ఉంది, టాస్క్ ఫోర్స్ టీం ఉంది, ఎకనామిక్ ఆఫెన్స్ వింగ్ కూడా టీం ఉంది, అండ్ సెపరేట్గా ఇక్కడ సైబర్ సెల్ కూడా ఉంది. స్టేట్ లెవెల్లో కూడా మనది సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఉంది. దీని రిలేటెడ్ ఇక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్లో సైబర్ క్రైమ్ పొల్యూషన్ కూడా ఉంది. సో ఈ టైప్ ఆఫ్ ఫ్రాడ్ జరిగితే కూడా వీ కెన్ రిజిస్టర్ కేసెస్ హియర్. కానీ ఈ టైప్ ఆఫ్ బెట్టింగ్ యాప్స్ సమ్టైమ్స్ అక్యూజ్డ్ అవుట్ సైడ్ స్టేట్ కూడా ఉండవచ్చు, అవుట్ సైడ్ కంట్రీ కూడా ఉండవచ్చు. సో ఇన్ సచ్ సినారియోస్ వీ ట్రై టు డిటెక్ట్ దిస్ కేస్ త్రూ ఐడెంటిఫికేషన్ ఆఫ్ అక్యూజ్డ్. అది చేసిన తర్వాత అన్ని బెట్టింగ్ యాప్స్ ఎక్కడెక్కడ వెబ్సైట్లో జరుగుతుంది, ఫర్ క్లోజర్ ఆఫ్ దిస్ యాప్స్ అండ్ ఫర్ బ్యానింగ్ దిస్ వీ ఆల్సో సెండ్ లెటర్ టు అవర్ హెడ్ క్వార్టర్స్ ఆల్సో ఫర్ దిస్ పర్పస్. కానీ ముఖ్యంగా మెయిన్ దీంట్లో అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. సార్, ఇప్పుడు అంటే ట్రెండ్ చూస్తున్నారు మీరు, మొత్తం దానిపైనే నడుస్తుంది. వాస్తవంగా బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో ఏమైనా స్పెషల్ ఫోకస్ పెడుతున్నారా? స్పెషల్ ఫోకస్ అదే నేను చెప్తున్నా. ఐపీఎల్ కూడా వస్తుంది. సో బెట్టింగ్ యాక్టివిటీ ఈజ్ గోయింగ్ టు ఇంక్రీజ్. కానీ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఫిజికల్ ఎవరైనా బెట్టింగ్ చేస్తే వాళ్ళ కోసం మన దగ్గర స్పెషల్ టీం ఉంది. కానీ ఆన్లైన్ బెట్టింగ్ ఈజ్ అ న్యూ అప్కమింగ్ క్రైమ్. దీనికోసం కూడా మేము కెపాసిటీ బిల్డింగ్ దీని రిలేటెడ్ చేస్తున్నాము. దీనికోసం కూడా స్పెషల్ టీమ్ ఉంది. అండ్ ఇన్వెస్టిగేషన్ దీంట్లో చాలా ఇంపార్టెంట్. అండ్ సో దట్ వీ గెట్ టు నో హూ ఈస్ బిహైండ్ ఆల్ దీస్ థింగ్స్. సో దీని రిలేటెడ్ వీ హ్యావ్ స్పెషలైజ్డ్ టీమ్ అండ్ విల్ ఆఫ్ కోర్స్ డూ గుడ్ వర్క్ ఇన్ దిస్ రిగార్డ్. థ్యాంక్ యూ. ఇది ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్ విషయంలో ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం. దానికి సంబంధించి ఒక విస్తృతమైన అధ్యయనం, అదేవిధంగా టీం కూడా మా దగ్గర ఉంది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంశాలతో పాటుగా ఇక్కడ ఏదైనా జరిగితే ఖచ్చితంగా ఫిర్యాదు చేయడానికి సైబర్ సెల్ను కూడా ఏర్పాటు చేశామని చెప్పేసి సిపి చెప్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, కరీంనగర్.